Radio City. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్న సూపర్ సినిమా గురించి. సినిమా సూపరే, సినిమా పేరేంది చెప్పు, కన్ఫ్యూజన్ వద్దు. పూరి జగన్నాథ్ గారి సూపర్ సినిమా గురించి మాట్లాడుతున్నా. ఇక తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే, ఒక క్యాబ్ సర్వీస్ ఓనర్ ట్రావెల్ సర్వీస్ చూసుకునే అఖిల్కి హెల్త్ సర్వీస్ చూసుకునే డాక్టర్ సిరితో ప్రేమ అవుతుంది. ఇంకో పక్క సెకండ్ హీరో సోను ఒక హైటెక్ దొంగ. ధూమ్ సినిమాలో సున్నం పూసుకుని కన్నం పెట్టేసి డైమండ్ ఎత్తుకుపోతారు కదా, ఆ టైప్ అనమాట. సోనుకి సిరికి రక్త సంబంధం లేకపోయినా కానీ సిరి వాళ్ళ ఫాదర్ కి కార్ మెకానిక్ గా పనిచేస్తుండడంతో అప్పటి అభిమానంతోన వాళ్ళ ఫ్యామిలీ బ్యాడ్ టైమ్స్ లో పోతుందని తను అడాప్ట్ చేసుకుని దగ్గరగుండి కంటికి రెప్పలాగా చూసుకుంటుంటాడు. ఇనీషియల్ గా అఖిల్ కి సోనుకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అంతా ఎనిమిటి. మరి అట్లున్నప్పుడు సిరిని లవ్ చేయనిస్తాడు అఖిల్ని. నువ్వు క్యా కర్తా నాకు తెలియదు, అర్జెంట్ గా వంతను బ్రేకప్ చేయంటే ఏందిరా బై, నువ్వేంది వాడేంది వంత నీకు గొడవేంది, మేమిద్దరం బ్రేకప్ అవుడేంది, ఈ విషయం అంతా తెలుసుకోవాలని చెప్పి అఖిల్తో పోయి మాట్లాడితే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని. గతంలో సోను వాళ్ళ నిజం చెల్లెలైన సాషాని ప్రేమించిన తర్వాత తను ఒకరోజు చావు బతుకుల్లో ఉన్నప్పుడు తిన చేతుల్లో బ్లడ్ ఉన్నప్పుడు సోను వచ్చేసి తనను అపార్థం చేసుకుని నువ్వే నా చెల్లిని చంపినవని ఫ్రెండ్షిప్ ని బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయాడని చెప్తాడు. నేనేం చేయలేదురా మొర్రో, అది సూయిసైడ్ అని చెప్తే కూడా వినకుండా మనోడు ఇంకా హేట్రెడ్ పెంచుకుంటూనే పోతాడు. అదే రీజన్ కి సిరిని కూడా ప్రేమించొద్దు, వాడు షెడ్డోడ్ అని చెప్పి ఆ ఇంప్రెషన్ తను బతికేస్తుంటాడు. తర్వాత మంచితనానికేమో సోను అఖిల్ వాళ్ళ బైకర్ క్లబ్ని ఫాలో అవుతుంటా తెలుసుకునేది ఏంటంటే, ఆ బైకర్ క్లబ్ ఓనర్ అయిన మామనే ఇదన్నిటికీ రెస్పాన్సిబుల్ అని, సాషా డెత్కి కూడా తనే రెస్పాన్సిబుల్ అని, అసలు నిజంగా సాషాని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ సోను తెలుసుకునేది ఏంటంటే, వీళ్ళది ఒక పెద్ద కన్సైన్మెంట్ ఉంటుంది, డైమండ్స్ని దొంగలించాలా. వన్స్ అఖిల్, సోను, సాషా ముగ్గురు కలిసి దొంగతనం చేసి దాంట్లో అంతా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపేసి ఆ మొత్తం అమౌంట్ కమిషన్తో పాటు వీళ్ళు కొట్టేసి సక్సీడ్ అయిపోదాం అనే ప్లాన్లో ఉంటారు. ఈ విషయం అంతా సాషా వినేసింది కదా, ఎక్కడ ఈ పిల్ల పోయి అక్కడ వాగుతుంది అని చెప్పి ఆ పిల్లని చంపేసి సూయిసైడ్ లాగా పోర్ట్రే చేసి పంపించేస్తారు. సరే నిజం తెలుసుకున్నాడు సోను వచ్చి అఖిల్కి సారీ చెప్పి మళ్ళీ కలిసిపోయి మామ మీద రివెంజ్ తీసుకోనికి రెడీ అవుతారు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇస్తే, సిరి, అఖిల్, సోను ఈసారి జోడి కడతారు. పోలీసులు ఒక పక్క జరుగుతున్న రాబరీస్ అన్నిటికీ సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. దాంట్లో అఖిల్ ఫోటో కూడా బయటపడుతుంది. సాషా చనిపోయినప్పుడు సీసీటీవీ కెమెరాలో ఏ ఫోటో అయితే కనిపించిందో అదే ఫోటో ఇక్కడ మ్యాచ్ అవుతుండడంతో తనే వీటన్నిటికీ కారణం అని సస్పెక్ట్ చేస్తుంటారు. ఇంకో పక్క ఈ కన్సైన్మెంట్ని ఫినిష్ చేయాలి. ఒప్పుకుని హైటెక్ ప్లాన్ వేసి డైమండ్స్ అన్నిటినీ దొంగిలిస్తారు. కానీ అది తీసుకుపోయి మామ చేతికి ఇచ్చే ముందు పోలీసులు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ అట్ దిస్ మూమెంట్ పోలీసు వాళ్ళు అఖిల్ని కానీ సోనుని కానీ సిరిని కానీ పట్టుకోకుండా సీదా తీసుకుపోయి మామని ఎందుకు పట్టుకుంటారంటే, వీళ్ళు ముందే పోయి మమ్మల్ని బెదిరించి ఇట్లా చేయిస్తున్నారు, మేము ఈ రాబరీ చేయకపోతే మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు, ఆ పర్సన్ ఎవరో చెప్తామని చెప్పి సరెండర్ అయినట్టు అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇస్తారు. ఎస్పెషలీ మామ అనేటోడు ఎట్లుంటాడని చెప్పి జాన్ అనే అతనికి మొత్తం డీటెయిల్స్ ఇచ్చి స్కెచ్ కూడా చేయించేస్తారు. జస్ట్ వాళ్ళు అరెస్ట్ చేసుకున్న తర్వాత డైమండ్స్ చేతికి అందే టైంలో సంచులు మార్చేస్తారు, అయిపోయాయి. ఆ హై క్వాలిటీ డైమండ్స్ వీళ్ళ చేతికి వస్తాయి, డమ్మీ లో క్వాలిటీ డైమండ్స్ పోలీసుల చేతిలోకి పోతాయి. అటు మామ అరెస్ట్ అయ్యిండు, వీళ్ళు ఎస్కేప్ అయ్యారు, డైమండ్స్ వాళ్ళ చేతికి వచ్చాయి. ఇంకేముంది, ఆ మొత్తం డైమండ్స్తో కోట్లు సంపాదించేసి ఫారిన్లో సెటిల్ అయిపోయి చిల్ అయిపోతుంటారు. రకరకాల బండ్లు కొనుక్కొని రేసింగ్లు చేసుకుంటా సెట్ అయిపోతారు. ఇది ఆల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.